to all, this is Akshita. I am teaching class 10 Physical Science, Chapter 2 Chemical Reactions and Equations. Corrosion. Our topic is corrosion. You must have observed that a freshly cut apple turns brown after some time. The shining iron particles gradually become reddish brown when left for some time. Burning of crackers produce dazzling light with white fumes. మనం చూస్తూనే ఉంటాం. యాపిల్ కట్ చేసిన తర్వాత కొద్దిసేపు తర్వాత ఏమైపోతుంది, బ్రౌన్గా మారిపోతుంది. అంటే యాపిల్ యొక్క కట్ చేసినటువంటి సర్ఫేస్ ఏమైపోతుంది, బ్రౌన్గా మారిపోతుంది కొద్దిసేపు తర్వాత. అలాగే చాలా మెరుస్తున్నటువంటి ఇనుపు కూడా ఏమైపోతుంది, కొంత సమయం అంటే కొన్ని రోజుల తర్వాత రెడ్డిష్ బ్రౌన్గా మారిపోతుంది. అలాగే మనం పేలుస్తున్నటువంటి క్రాకర్స్ ఉంటాయి కదా, అవి వైట్ ఫ్యూమ్స్తో డాజ్లింగ్ లైట్తో ప్రొడ్యూస్ అవుతున్నాయి. అంటే వైట్ ఫ్యూమ్స్ వస్తున్నాయి. అలాగే వాటి యొక్క బ్రైట్నెస్ ఎలా ఉంది, చాలా డాజ్లింగ్ లైట్గా ఉందన్నమాట. దీనికి అంతటికి రీజన్స్ ఏంటి తెలుసుకుందాం. హౌ డూ దీస్ చేంజెస్ అక్కర్? ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఇవన్నీ చేంజెస్ ఎలా జరుగుతాయి. దే ఆర్ ఆల్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద ప్రాసెస్ కాల్డ్ ఆక్సిడేషన్. ఇప్పుడు మనం చెప్పుకున్నటువన్నీ ఏ ప్రాసెస్ అంటే ఆక్సిడేషన్ ప్రాసెస్ అన్నమాట. లెట్ హస్ నో హౌ. సరే, ఇవన్నీ ఎలా జరుగుతాయో తెలుసుకుందాం. ఆక్సిడేషన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ ఆక్సిజన్ మాలిక్యూల్స్ Oxidation is the reaction of oxygen molecules with different substances starting from metal to living tissue which may come in contact with it. అసలు ఆక్సిడేషన్ అంటే ఏంటి అంటే, వేరే ఇతర సబ్స్టాన్సెస్తో ఆక్సిజన్ రియాక్ట్ అవుతుందన్నమాట. దాన్నే మనం ఆక్సిడేషన్ అంటాం. అంటే ఎప్పుడైతే ఇవి కాంటాక్ట్లోకి వస్తాయో, మెటల్ కానీ లివింగ్ టిష్యూస్ కానీ కాంటాక్ట్లోకి వస్తాయో అప్పుడు ఈ ఆక్సిడేషన్ ప్రాసెస్ జరుగుతుంది. Apple, pears, bananas, potatoes, etc. contain enzyme called polyphenol oxidase or tyrosinase, which reacts with oxygen and changes the color on the cut surface of the fruit. అంటే ఈ యాపిల్స్ కానీ, పియర్స్ కానీ, బనానాస్, పొటాటోస్ ఇవన్నిటిలో ఒక ఎంజైమ్ ఉంటుందన్నమాట. ఆ ఎంజైమ్ వచ్చేసి పాలిఫెనాల్ ఆక్సిడైజ్ లేదా టైరోసినైజ్ అనేటువంటి ఎంజైమ్ ఉంటుంది. ఈ ఎంజైమ్ వచ్చేసి ఎప్పుడైతే ఆక్సిజన్తో రియాక్ట్ జరుగుతుందో కట్ చేసినటువంటి ఫ్రూట్ సర్ఫేస్ ఉంటుంది కదా, దాని యొక్క కలర్ చేంజ్ అయిపోతుంది. దీనికి రీజన్ ఏంటి, ఆక్సిడేషన్ ప్రాసెస్ వల్ల మనం యాపిల్ని కట్ చేస్తే దాని యొక్క సర్ఫేస్ ఎలా కనిపిస్తుంటుంది, బ్రౌన్గానో ఎల్లోగానో కనిపిస్తూ ఉంటుంది. ద బ్రౌనింగ్ ఆఫ్ ఐరన్ వెన్ లెఫ్ట్ ఫర్ సమ్ టైమ్ ఇన్ మాయిస్ట్ ఎయిర్ ఈజ్ ఎ ప్రాసెస్ కామన్లీ నోన్ యాజ్ రస్టింగ్ ఆఫ్ ఐరన్. సరే, మనం తుప్పు పెట్టినటువంటి ఐరన్ని చూస్తూ ఉంటాం. మామూలుగా మనకు తుప్పు అని తెలియదు, ఇప్పుడు తెలుసుకుంటున్నాం. సరే, అక్కడ ఏం జరుగుతుందంటే, ఎప్పుడైతే ఐరన్ బ్రౌన్ కలర్లో మారిపోయినటువంటి ఐరన్ ఏం జరిగింటుందంటే, మనం కొంతకాలం దాన్ని మాయిస్ట్ ఉన్నటువంటి ఎయిర్లో పెట్టినట్టయితే ఈ ప్రాసెస్ జరుగుతుంది. దీన్ని ఏమంటాము అంటే రస్టింగ్ ఆఫ్ ఐరన్ అంటాం. అంటే ఐరన్ తుప్పు పట్టిందని చెప్తూ ఉంటాం. దిస్ ప్రాసెస్ ఈజ్ బేసికలీ ఆక్సిడేషన్ ప్రాసెస్ విచ్ రిక్వైర్స్ బోత్ ఆక్సిజన్ అండ్ వాటర్. ఈ ప్రాసెస్ని మనం మామూలుగా అయితే ఆక్సిడేషన్ ప్రాసెస్ అంటాం. కానీ ఇందులో మనకు ఆక్సిజన్ ఉండాలి, అలాగే వాటర్ కూడా ఉండాలి. అవి రెండు ఉన్నట్టయితే ఇది ఆక్సిడేషన్ రియాక్షన్గా చెప్పుకోవచ్చు. రస్టింగ్ డస్ నాట్ అక్కర్ ఇన్ ఆక్సిజన్ ఫ్రీ వాటర్ ఆర్ డ్రై ఎయిర్. అంటే ఆక్సిజన్ ఉంటే సరిపోదు, వాటర్ కూడా ఉండాలన్నమాట. అంటే డ్రై ఎయిర్ కానీ ఫ్రీ ఎయిర్ ఉన్నట్టయితే ఈ రస్టింగ్ ప్రాసెస్ అయితే జరగదు. ఏముండాలి, ఖచ్చితంగా ఆక్సిజన్ ఉండాలి, వాటర్ కూడా ఉండాలి. బర్నింగ్ ఆఫ్ క్రాకర్స్ ఈజ్ ఆల్సో ఆక్సిడేషన్ ప్రాసెస్ ఆఫ్ వెరైటీ ఆఫ్ కెమికల్స్. అంటే ఇక్కడ మనం క్రాకర్స్ని, టపాకాయల్ని పేలుస్తున్నటువంటి ప్రాసెస్ కూడా ఏంటి అంటే ఆక్సిడేషన్ ప్రాసెస్ అనమాట. ఇందులో వెరైటీ ఆఫ్ కెమికల్స్ ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి. డిడ్ యూ నోటీస్ ద కలర్ కోటింగ్ ఆన్ సిల్వర్ అండ్ కాపర్ ఆర్టికల్స్? When some metals are exposed to moisture, acids, etc., they tarnish due to formation of respective metal oxide on the surface. This process is called corrosion. సరే, మనం కొన్ని సిల్వర్ కానీ కాపర్ ఆర్టికల్స్ అంటే కొన్ని పాత్రల్ని చూస్తూ ఉంటాం. వాటికి కోటింగ్ చేస్తూ ఉంటారు కలర్తో. దీనికి రీజన్ ఏంటి అంటే, ఎప్పుడైతే ఈ మెటల్స్ని మనం బయట పెట్టినప్పుడు అంటే మాయిశ్చర్కు కానీ యాసిడ్స్కు కానీ ఎక్స్పోజ్ అయినప్పుడు ఇవి
అంటే ఫార్మేషన్ జరుగుతుంది, వాటి యొక్క సర్ఫేస్ మీద ఆ మెటల్ ఆక్సైడ్ అనేటువంటి ఫార్మేషన్ జరుగుతుంది. కాబట్టి వాటి ఏమైపోతాయి, అవి టార్నిష్గా అయిపోతాయి. ఈ ప్రాసెస్ని మనం కొరోజన్ అంటున్నాం. లుక్ అట్ ద ఫాలోయింగ్ ఎగ్జాంపుల్స్. ద బ్లాక్ కోటింగ్ ఆన్ సిల్వర్. సి ఫిగర్ 16. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారంటే ఏముంది, ఒక సిల్వర్ దానికి బ్లాక్ కోటింగ్ చేశారు. ఫిగర్లో 16 ఫిగర్ చూసినట్టయితే తెలుస్తుంది. టార్నిషింగ్ ఆఫ్ సిల్వర్ వేర్ బిఫోర్ అండ్ ఆఫ్టర్. ఇది బిఫోరు ఆఫ్టర్ ఎలా ఉందో మనకు ఫిగర్లో చూపిస్తున్నారు. 4Ag ప్లస్ 2H2S ప్లస్ O2 గివ్స్ 2Ag2S ప్లస్ 2H2O. బ్లాక్గా మారింది చూడండి ఇక్కడ. సో దీన్నే ఏమంటున్నాం, బిఫోర్ అండ్ ఆఫ్టర్ జరిగినటువంటి టార్నిషింగ్. 4Ag అంటే ఇది సిల్వర్ అనమాట, సిల్వరు. అలాగే H2Sతో మిక్స్ అయ్యి ఆక్సిజన్తో కూడా కలిసిపోయి ఒక బ్లాక్ ఫామ్లో మెటల్ అయినటువంటి కాంపౌండ్ ఏంటి, 2Ag2S. అలాగే ఏం మళ్ళీ ప్రొడ్యూస్ అయింది, 2H2O అంటే వాటర్ కూడా ప్రొడ్యూస్ అయింది. సెకండ్, గ్రీన్ కోటింగ్ ఆన్ కాపర్. ఇక్కడ ఫిగర్ 17లో మనం చూస్తున్నాం. ఈ కాపర్ మీద గ్రీన్ కోటింగ్ చేశారు చూడండి. అది ఏంటి అసలుకి, గ్రీన్ కోటింగ్ ఏంటి కాపర్ మీద ఉన్నటువంటిది తెలుసుకుందాం. కొరోజన్ ఆఫ్ కాపర్ అంటే కాపరు కొరోజన్కు గురైంది కాబట్టి అది గ్రీన్ కోటింగ్ మనకు కనిపిస్తూ ఉంది. 2Cu ప్లస్ O2 గివ్స్ 2CuO. అంటే ఎప్పుడైతే 2 ఆటమ్స్ ఆఫ్ క్యూప్రమ్, అంటే క్యూప్రమ్ని మనం లాటిన్ నేమ్ ఏమంటున్నాం కాబట్టి కాపర్ అనాలి అక్కడ. కాపర్ ప్లస్ ఆక్సిజన్తో కలిసిపోయి ఏం ఫామ్ అయింది, 2CuO. కొరోజన్ ఈజ్ ద ఆక్సిడేటివ్ డిటోరియేషన్ ఆఫ్ ఏ మెటల్. కొరోజన్ అంటే ఏం చెప్పుకుంటాం, మెటల్ యొక్క ఆక్సిడేటివ్ డిటోరియేషన్ని మనం కొరోజన్ అంటాం. కొరోజన్ కాజెస్ డ్యామేజ్ టు కార్ బాడీస్, bridges, iron railings, ships, etc. and to all other objects that are made of metals. Especially corrosion of iron is a serious problem. అంటే ఈ కొరోజన్ ఏం ఫామ్ చేస్తుందంటే ఈ కార్ని కానీ లేదా బ్రిడ్జెస్, అలాగే రైల్స్ ఉంటాయి కదా, షిప్స్, వీటినన్నిటిని డ్యామేజ్ చేస్తుంది అనమాట. అలాగే ఇతర వస్తువులు ఏమన్నా కానీ మెటల్స్తో తయారు చేసినటువంటి వస్తువుల్ని కూడా డ్యామేజ్ చేస్తుంది. ఎస్పెషల్గా మనం ఏ ప్రాబ్లం చెప్పుకుంటామంటే ఎక్కువగా ఐరన్ తుప్పు పట్టడాన్ని ఒక పెద్ద ప్రాబ్లం మనకు. ఎందుకంటే ఐరన్ని మన జీవితకాలం చాలా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. దట్ ఈస్ ద సీరియస్ ప్రాబ్లం విచ్ ఈజ్ కొరోజన్ ఆఫ్ ఐరన్. Corrosion can be prevented or at least minimized by shielding the metal surface from oxygen and moisture. It can be prevented by painting, oiling, greasing, galvanizing, chrome plating or making alloys. Galvanizing is a method of protecting iron from rusting by coating them a thin layer of zinc. అంటే ఈ కొరోజన్ని మనం ఎలా నివారించవచ్చు అంటే కనీసం లేదా మినిమైజ్ చేయొచ్చు. ఎలా మినిమైజ్ చేయొచ్చు అంటే వీటిని, ఈ మెటల్స్ని మనం ఆక్సిజన్కు అలాగే మాయిశ్చర్కు చాలా దూరంగా షీల్డ్ చేసి పెట్టుకోవాలి, అంటే చాలా ప్రొటెక్ట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. అలాగే దీన్ని ఇంకొక విధంగా ప్రివెంట్ చేసుకోవచ్చు. ఎలా అంటే దాన్ని ఆ సర్ఫేస్కు, అంటే ఆ మెటల్ కానీ ఏదైనా కానీ వాటికి పెయింట్ చేయడమో లేదా ఆయిలింగ్ చేయడమో లేదా గ్రీజ్ వేయడమో, గ్యాల్వనైజింగ్ చేయడమో, అంటే ఇంకొక మెటల్ని యూజ్ చేయడం అనమాట. క్రోమ్ ప్లేటింగ్ లేదా మేకింగ్ అలాయ్స్, ఈ విధంగా కూడా మనం ఈ కొరోజన్ని ప్రివెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ గ్యాల్వనైజింగ్ అంటే ఇది ఒక ఐరన్ని ప్రొటెక్ట్ చేసుకున్నటువంటి మెథడ్ అనమాట. రస్టింగ్ కాకుండా ఐరన్ని ప్రొటెక్ట్ చేసుకున్నటువంటి మెథడ్ గ్యాల్వనైజింగ్. ఇందులో ఏం చేస్తారంటే ఒక చిన్న థిన్ లేయర్ ఆఫ్ జింక్ని కోట్ చేస్తారు. దేనికి, వాట్ ఎవర్ ద మెటల్ ఇట్ మే బీ. ఓకే, ఈ విధంగా మనం కొరోజన్ నుంచి నివారించుకోవచ్చు. అలాయింగ్ ఈజ్ ఆల్సో ఏ వెరీ గుడ్ మెథడ్ ఆఫ్ ఇంప్రూవింగ్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్. అలాయింగ్ కూడా చేయొచ్చు. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే మెటల్ యొక్క ప్రాపర్టీస్ని ఇంప్రూవ్ చేస్తుంది ఈ మెథడ్ యూజ్ చేస్తే. అంటే మెటల్ నుంచి ఎటువంటి డిస్ట్రక్షన్స్ జరగకుండా మెటల్ యొక్క ప్రాపర్టీస్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఏ మెథడు, అలాయింగ్ మెథడ్. జనరలీ ప్యూర్ ఫార్మ్ ఆఫ్ ఐరన్ ఈజ్ వెరీ సాఫ్ట్ అండ్ స్ట్రెచెస్ ఈజీలీ వెన్ హాట్. Iron is mixed with carbon, nickel and chromium to get an alloy stainless steel. The stainless steel is hard and does not rust.
నిజానికి ఐరన్ అనేది చాలా ప్యూర్ ఫామ్లో దొరికేటువంటి ఐరన్ ఎలా ఉంటుందంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది. అలాగే ఎప్పుడైతే ఎండ తగులుతుందో అంటే హీట్ తగిలినా ఎండ తగిలినా త్వరగా స్ట్రెచ్ అయిపోతుంది అనమాట. అందుకే ఈ ఐరన్ని కార్బన్, నికెల్, క్రోమియంతో కలిసి ఒక స్టెయిన్లెస్ స్టీల్గా అలాయ్ చేస్తారనమాట. ఈ స్టెయిన్లెస్ స్టీల్ ఎలా ఉంటుందంటే చాలా హార్డ్గా ఉంటుంది. ఇది మాత్రం రస్ట్ తుప్పు పట్టదు ఇటువంటి స్టీల్. అందుకే మన ఇంట్లో మనం వంట చేయడానికి స్టెయిన్లెస్ స్టీల్నే ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం. సిల్వర్తో ప్రిఫర్ చేయడం కన్నా స్టెయిన్లెస్ స్టీల్ ఎక్కువ తీసుకుంటుంటాం. ఎందుకంటే తుప్పు పట్టదు, మనం యూజ్ చేసేటువంటి ఫుడ్ కూడా స్పాయిల్ అవ్వకుండా ఉంటుంది కాబట్టి బెస్ట్ ప్రిఫరెన్స్ మనం దీనికి ఇస్తూ ఉంటాం. A metallic substance made by mixing and fusing two or more metals or a metal and a non-metal to obtain desirable qualities such as hardness, lightness and strength is known as alloy. అంటే ఒక సబ్స్టాన్స్ని మనం మిక్స్ చేయడం కానీ ఫ్యూజ్ చేయడం అంటే అందులో 2 or more మెటల్స్ ఉండొచ్చు, ఒకటి మెటల్ ఉండొచ్చు లేదా ఒకటి నాన్ మెటల్గానే ఉండొచ్చు. అంటే మనకు కావలసినంత డిజైరబుల్ క్వాలిటీస్లో హార్డ్గా ఉండడం లేదా లైట్నెస్ అంటే వెయిట్ లేకుండా ఉండడం, అలాగే వెయిట్ లేకున్నా కూడా చాలా స్ట్రెంత్గా ఉండడం, వీటన్నిటిని మనం చేసుకోవడాన్ని అలాయ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ బ్రాస్, బ్రాంజ్ అండ్ స్టీల్. ఈ అలాయ్కి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే బ్రాస్, బ్రాంజ్ ఇత్తడి, స్టీలు ఇవన్నీ వస్తాయి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ corrosion and prevention of corrosion and protecting the metals from corrosion.